హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనలో చాలామంది ఇష్టంగా తినే స్వీట్ రెసిపీ మోతీచూర్ లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. మోతీచూర్ లడ్డూని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫెస్టివల్స్కైనా, ప్రసాదంకైనా, ఏదైనా స్పెషల్ ఈవెంట్స్కైనా ఈ రెసిపీని క్విక్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో మొదటిగా 1 కప్ వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. ఈ శనగపిండిని జల్లించుకొని నీట్గా 1 కప్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్, అలాగే మోతీచూర్ లడ్డు ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ న్యాచురల్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని, వాటర్ని ఒకేసారి పోయకుండా కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని పక్కన ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే లడ్డూలు బాగా వస్తాయి స్మూత్గా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. నేను ఫస్ట్ టైం వేసిన క్లిప్ మిస్ అయింది, సో సెకండ్ టైంది చూపిస్తున్నాను ఇక్కడ. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెంగా వేసుకుంటూ ఇలా మొత్తం వేసుకోవాలి పకోడీలాగా. మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. జస్ట్ ఇలా క్రిస్పీగా కొంచెం ఫ్రై అయితే చాలు. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. లోపల బాగా ఉడికేలాగా కొంచెం క్రిస్పీగా బాగా ఫ్రై చేసుకోండి. లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని పక్కన ఉంచుకోండి ఒక ప్లేట్లో. అలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలు, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు. ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఇలా కొంచెం క్రిస్పీగా ఈజీగా బ్రేక్ అవుతున్నాయి కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మొత్తాన్ని వేసుకొని పౌడర్గా చేసుకోవాలి. మరీ సాఫ్ట్ పౌడర్గా కాకుండా చిన్న ముక్కలుగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా చిన్న ముక్కలుగా వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్ వరకు షుగర్ వేసుకోవాలి. మనం పిండిని 1 కప్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ షుగర్ సరిపోతుంది. మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 1/2 కప్ వరకు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఈ షుగర్ సిరప్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 ఇలాచీని కూడా యాడ్ చేసుకోండి. ఇది లడ్డూకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, పాకం ఇలా తీగ పాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ మిక్చర్ను ఇందులో వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మ చెక్క తీసుకొని ఒక 2-3 డ్రాప్స్ని లైట్గా పిండుకోండి. మామూలుగా అయితే ఇది షుగర్ సిరప్లోనే వేసుకోవాలి, నేను అప్పుడు మర్చిపోయాను, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకోండి. ఇలా చేస్తే లడ్డూలు మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఈ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ లడ్డూల మిశ్రమంలో వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి. ఒక 10 నిమిషాలకి పాకం కొంచెం పీల్చుకొని కొంచెం డ్రైగా అవుతుంది. అప్పుడు లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా లడ్డూలుగా ప్రెస్ చేసుకుంటూ ఇలా లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, మోతీచూర్ లడ్డు రెసిపీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా జ్యూసీగా ఉన్నాయో. టేస్ట్ చాలా బాగుంటుంది. ఏమైనా ఫెస్టివల్స్కైనా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఏదైనా తినాలనిపించినా ఈ రెసిపీని అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయట తినే స్వీట్ షాపుల్లో కంటే హైజీనిక్గా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.